దేవుని సన్నిధికి మన విధేయతకు అసలు సంబంధమేంటో క్లుప్తంగా చూద్దాం. మన ఆత్మీయ యాత్రను ఒకసారి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి చేసిన ప్రయాణంతో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు దేవుని మార్గదర్శకత్వం ఎంత కీలకమో అర్థమవుతుంది. సరే, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినవి 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిగా, దేవుని సన్నిధి మనకు నిజమైన విశ్రాంతిని, భద్రతను ఇస్తుంది. నిర్గమకాండము 33:14లో దేవుడొక వాగ్దానం చేశారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను అని. ఒక్కసారి ఆలోచించండి, ఆయన సన్నిధి లేకపోతే మనకు శత్రుభయం, ఓటమి తప్పవు. అందుకే కదా మోషే అంత పట్టుబట్టింది, నీ సన్నిధి లేకుండా మేం ముందుకు వెళ్లమని. ఇశ్రాయేలీయులను పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించింది ఆ సన్నిధే. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన సన్నిధి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఇక రెండవది, దేవుని సన్నిధిని అనుభవించాలంటే విధేయత చాలా ముఖ్యం. ఇశ్రాయేలీయులు లోబడని ప్రజలు కావడం వల్లే దేవుని సన్నిధి వారికి దూరమయ్యే ప్రమాదం వచ్చింది. గుర్తుందా? మొదలి మానవుడైన ఆదాము అవిధేయత వల్లే పాపం లోకంలోకి ప్రవేశించింది. సో, అవిధేయత దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. చివరిగా, యేసుక్రీస్తు తన సంపూర్ణ విధేయతతో మనకు రక్షణ మార్గాన్ని చూపించారు. మొదటి ఆదాము అవిధేయత మరణాన్ని తెస్తే, రెండవ ఆదాము అయిన క్రీస్తు విధేయత మనందరికీ జీవాన్నిచ్చింది. హెబ్రీయులకు 5:8 ప్రకారం యేసు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకుని ఆయనకు లోబడే వాళ్లందరికీ నిత్యరక్షణకు కారకుడయ్యాడు. కాబట్టి మన ఆత్మీయ ప్రయాణంలో నిజమైన విశ్రాంతి కావాలంటే విధేయతతో దేవుని సన్నిధిని వెతకడమే మనకున్న ఏకైక మార్గం.